మొదటి మాట లూకా సువార్త 23 అధ్యాయం 34 మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఐదో మాట, నేను దప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైందని చెప్పి తల వంచి తన ప్రాణము దేవుని ఆత్మను దేవునికి అప్పగించిన. అదే 7వ మాటలో ఉంటుంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇవి 7 మాటలు. మొట్టమొదటి మాట లూకా సువార్త 23 అధ్యాయం 34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివి నిత్య నివాసగు పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ యొక్క శుభ శుక్రవారం రోజున అయా ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన నీ సిలువలను గూర్చిన ప్రభా అయా మేము ధ్యానిస్తుండగా, సిలువలో మీరు పలికిన అమూల్యమైన మాటలను మేము ధ్యానిస్తుండగా ఆ మర్మాలను ప్రభా మేము తెలుసుకొని వాటికి అనుగుణంగా మా జీవితాలని మేము మలుచుకొని ప్రభా అయా నీలో ఎదిగే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 7 మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రభా ఈ మాటల్లో దాగి ఉన్న సారాంశాన్ని ప్రభా అయా మేము తెలుసుకొని దానికి అనుగుణంగా మేము బ్రతికి జీవించి అయా నీకు సాక్షిగా నీ ఎదుట నిలబడి నీ నిత్యరాజ్యంలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. లూకా సువార్త 23 అధ్యాయం 34 ఏంటి? యేసు ప్రభువారు అంటున్నారు, 150 కేజీల సిలువను భుజాన పెట్టి ఆ యెరూషలేము వీధుల్లో 400 మంది రక్షక భటులు రౌతులు కలిగి విపరీతమైన వీపు మీద దాదాపు 150 గాయాలతో కొట్టి యేసు ప్రభువారి శరీరం అంతా 5480 గాయాలు పాలయ్యి ఒక పక్కన రక్తం కారుతా ఒంటిలో బలము లేకుండా ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళి సిలువ మీద ఆయన్ని పడుకోబెట్టి ఈ కుడి చేతిలో ఎడమ చేతిలో ఒక్కొక్క మేకు 2 పాదాల పైన కలిపి ఒక మేకు కొట్టి ఆయన సిలువ మీద నిలబెడితే యేసు ప్రభువారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరో వీరిని క్షమించుము. క్రైస్తవ జీవితానికి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షమాపణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు, గత వారాల్లో మరి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన ఆస్మిక మరణం మన క్రైస్తవ సమాజాన్ని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినప్పటికీ కూడా ఏం జరిగినా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, చూసుకుంటున్నాయి. రకరకాలమైన పుకార్లు అన్నీ వస్తూ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి శ్రీమతి మిసెస్ జెస్సికా పగడాల గారు వారి మృతదేహం ముందు ఆమెకు మైక్ ఇచ్చి నిలబెట్టినప్పుడు ఆమె మాట్లాడిన మొట్టమొదటి మాట, నేను క్షమిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందో తెలియదు, ఏం జరిగినా సరే నేను క్షమిస్తున్నాను. క్షమించటం అంటే నా భర్తకి ఇష్టం, నా దేవుడికి ఇష్టం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎదుటి వారిని మనం క్షమించేవారిగా ఉండాలి. ఎప్పుడు మనం క్షమించేవారిగా ఉండాలంటే, ఎదుటివారు మనకు ద్రోహం చేసినప్పుడు, మనకు హాని తలపెట్టినప్పుడు, మన మీద నిందలు వేసినప్పుడు, మన అనరాని మాటలు మనల్ని అన్నప్పుడు మనము వారి మీద మనము అజమాయిషి చలాయించే అధికారం ఉన్న ఒక మాటలో చెప్పాలనంటే వారిని ఏదైనా చేయగల హక్కు మనకుంది. ఎందుకంటే మనకి హాని తలపెట్టారు గనక.
మనల్ని నానా మాటలు అన్నారు గనక, మన గురించి చెడ్డ సమాచారం చెప్పారు గనక, అటువంటి పరిస్థితిలో మనము అనుభవిస్తున్నా సరే వారిని ఏమీ అనకుండా క్షమించటమే నిజమైన క్షమాపణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమించటం అనంటే ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్, తెలుగులో వదిలివేయటం, దాటిపోవటం అని అర్థం. యేసు ప్రభు వారిని 2 చేతులు ఆ సులువు మీద లాగి, మేకులు గుచ్చి, కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటము తల మీద గుచ్చి, 17 ముళ్ళు తన యొక్క శిరస్సులో గుచ్చబడి రక్తము ఏరులై పారుతుంటే ఆ యొక్క సైనికులు ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుంటుంటే యేసు ప్రభు వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించమంటున్నారు. యేసు ప్రభు వారి దగ్గరకు తన శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా మాకు ప్రార్థన ఎలా చేయటమో నేర్పించు ప్రభువా అని అంటే, యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించబోయే ముందు ఒక మాట అంటున్నారు. ఆ మాటను చూద్దాం మనం. లూకా సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపములు క్షమించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మా కచ్చి ఉన్న అంటే మాకు అప్పు ఉంది, మేము ఒకడికి అప్పు ఇచ్చాము, అప్పు మాకు ఇవ్వవలసి ఉంది, కానీ మేము వానిని క్షమిస్తాం అంటే వదిలేస్తున్నాం. మేము దాన్ని వదిలివేస్తున్నాం. మాకు హాని చేసిన వారిని మేము వదిలేస్తున్నాం, మాకు ద్రోహం చేసిన వారిని మేము వదిలేస్తున్నాం, మా మీద నిందలు వేసిన వారిని మేము వదిలేస్తున్నామని అక్కడ శిష్యులకు దేవుడు ప్రార్థనలో నేర్పుతున్నాడు. ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి. మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మన పాపాలు క్షమించబడాలని అంటే మనము కూడా ఎదుటి వారి పట్ల క్షమాగుణం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవులకి దేవునికి మధ్య పాపం అనే అడ్డుగోడ ఉన్నప్పుడు లోకానికి సృష్టికర్తగా దేవుని కుమారుడిగా వచ్చిన యేసు ప్రభువారు ఆ పాపపు గోడను కూల్చి దేవునికి మనుషులకి సమాధానాన్ని కలగజేశాడు. మనము ఆయన యొక్క మందిరంలోకి వచ్చి మనం క్షమించబడే అర్హత దేవుడు మనకు కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాకు అచ్చి ఉన్న ప్రతి వాణిని మేము క్షమిస్తున్నాం గనక నీవు మా పాపములు క్షమించు ప్రభువా. కొరింథీలు రాసిన పత్రికలో, మొదటి కొరింథీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఇక్కడ ప్రేమ అపకారమును మనసులో పెట్టుకోదంట. క్షమించడం అంటే ఒక వ్యక్తితో మనకు విభేదం కలిగినప్పుడు, ఒక వ్యక్తితో మనకు పోరాటాలు ఎదురైనప్పుడు మనం క్షమించేసి నిన్ను క్షమించేస్తున్నానని వదిలేయటం కాదు క్షమాపణ అంటే. ఏ సంబంధం అయితే తెంచబడిందో, ఏ సంబంధం అయితే కోల్పోయిందో ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ కట్టుకొని ప్రయాణించటమే క్షమించటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమించడం అంటే సారీ చెప్పి నీ దారి నీదే, నా దారి రాదే, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను అంటాం కాదు. అది క్షమాపణ కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా అదే అది క్షమాపణ కాదు. క్షమాపణ అంటే ఏంటంటే ఒక వ్యక్తితో మనకి విరోధం ఏర్పడినప్పుడు, ఒక వ్యక్తితో లేనిపోని డిస్టర్బెన్స్ మనకు ఎదురైనప్పుడు, ఏదైతే మన ఇద్దరి మధ్య అంతకుముందు బంధం కొనసాగుతుందో ఆ బంధాన్ని తిరిగి కట్టుకొని మన జీవన విధానంలో మనము మునుపెన్నడూ చూడనటువంటి ప్రేమతో కలిసి జీవించటమే క్షమాపణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎవరిలో కనపడతా ఉండిద్ది అంటే ఎక్కువగా భార్యాభర్తల్లో కనపడతా ఉండిద్ది. భార్యాభర్తల్లో కనపడతా ఉండిద్ది అనమాట. వాళ్ళు అప్పుడే పోట్లాడుకుంటారు, అప్పుడే కలిసి కూర్చొని కాఫీ తాగుతారు, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కలిసి భోజనం చేస్తారు. అవునా కాదు? అంటే వాళ్ళు కోపపడటం సహజమే. అందుకే కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. క్షమాపణే దేవుని నీతిని నెరవేర్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి వద్దకు వచ్చి శిష్యులు అడుగుతున్నారు, నువ్వు క్షమించమని చెబుతున్నావు ప్రభా, నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడివి, నేను ఎన్ని మార్లు క్షమించాలంటే ఒకసారో 2 సార్లు అంటారేమో అనుకున్నారు ఆ శిష్యులు. కాదు, 77 మార్లు. అంటే ఈ భూమి మీద నీకు ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఎదుటి వారిని క్షమిస్తూనే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం క్షమించే విధంగానే ఉంటేనే మనము దేవుని యొద్ద నుండి
క్షమాపణ పొందుకుంటాము. మానవులకు, దేవుడికి మానవులకు మధ్య తెగిపోయిన బంధాన్ని లోకరక్షకుని యేసు ప్రభువారు పునరుద్ధీకరించి ఆయన బలి త్యాగం ద్వారా మళ్ళీ ఆ బంధాన్ని కట్టి దేవుని ఎదుటకు మనం రావటానికి లోకరక్షకుని యేసు ప్రభువారు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. మనము ఇప్పుడు దేవుని వద్దకు వచ్చి ప్రభువా మా అపరాధములు క్షమించండి ప్రభువా అని మనం అడుగగలుగుతున్నాం. ఈ మధ్యలో జరిగిన క్రియ యేసు ప్రభువారి బలి త్యాగం ద్వారా. ఒకవేళ ఆయన రక్తం చిందించకపోతే, ఆయన తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పణగా అర్పించకపోతే మనము దేవుని యొద్దకు వచ్చి మా పాపాలు క్షమించమని మనం అడగలిగే వాళ్ళమా? అడిగేవారం కాదు. క్షమాపణ అంటే కోల్పోయిన బంధాన్ని తిరిగి కట్టుకొని మళ్ళీ అంతకంటే మించిన ప్రేమతో మనం కొనసాగటమే క్షమాపణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక.